ఈ వీడియో చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హోలీ స్పిరిట్ అంటే ఎవరు? హోలీ స్పిరిట్ నిజంగా మాట్లాడతారా? హోలీ స్పిరిట్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? మరి ఒకసారి, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు నిజంగా మాట్లాడతారా? పరిశుద్ధాత్ముడు మాట్లాడితే మనకు అర్థమవుతాదా? సరే, ముందుగా నేను ఒక స్టోరీ చెప్తాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప ఆడుకుంటుంది. కిచెన్లో వాళ్ళ మమ్మీ ఏదో వర్క్ చేసుకుంటున్నారు. వరండాలో న్యూస్ పేపర్ చదువుతూ వాళ్ళ డాడీ ఉన్నారు. ఒకేసారి ఆ పాపను ఎవరో పిలిచినట్టు ఆ పాప కనిపించింది. ఆ పాప ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గరికే కదా వెళ్తుంది. అది మమ్మీ పిలిచారా, డాడీ పిలిచారా అని పాపకి ఎలా తెలుస్తుంది? ఆ స్వరం వల్ల తెలుస్తుంది. ఆ స్వరం వల్ల ఎలా తెలుస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి ఆ పాప వాళ్ళ దగ్గరే కదా పెరిగింది. సో వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ బట్టి, వాళ్ళతో ఉన్న ఆ కనెక్షన్ బట్టి ఆ పాప ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. అంతే కదా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మరి ఒకటి ఏంటంటే, నా పేరు అనుషా బ్లెస్సీ కెజియా. ఒక ప్రాంతంలో నన్ను బ్లెస్సీ అని పిలుస్తారు, ఒక ప్రదేశంలో నన్ను కెజీ అని పిలుస్తారు, ఇంకొక చోట నన్ను అనుష అని పిలుస్తారు. ప్రాంతాలు వేరే ఉండొచ్చు, ప్రదేశాలు వేరే ఉండొచ్చు, కానీ మనిషిని మాత్రం నేనే. ప్రశ్న, హూ ఇస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పరిశుద్ధాత్మని గురించి తెలుసుకునే ముందుగా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవాన్ని అంటారు కదా. ముందుగా తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు మనం తెలుసుకుందాం. తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు అని మనం అనుకుందాం. తండ్రి అనే దేవుడు ఏం చేశారంట? కుమారుడు అనే దేవుడిని భూలోకానికి పంపించారంట. ఎందుకు? ఒక పని జరిగించడానికి. కుమారుడు అనే దేవుడు ఏం చేశాడంట? ఈ పనిని పూర్తి చేసి కుమారుడు అనే దేవుడు తండ్రి అనే దేవుడిని వేడుకున్నాడంట. ఏమని? కుమారుడి ప్లేస్లో ఒక ఆదరణకర్తని ఉంచమని తండ్రి అనే దేవుడిని వేడుకున్నాడంట. ఎందుకు? కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఈ ప్లేస్ ఖాళీ అయిపోద్ది కదా, ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి వేడుకున్నాడు. మీరు చూస్తే యోహాను సువార్త 14:16 ఉంటుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యగు ఆత్మ మీకు అనుగ్రహించును. మీరు చూస్తే ఇక్కడ ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? అదే యోహాను సువార్త 14:26 మీరు చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అర్థమైందండి ఇప్పుడు ఎవరో? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ అనేది దేవుడు. మీకు అర్థమైందా? నా నామమున అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తుందంట, ఎలాగా? ప్రార్థన చేయమని. సో ప్రార్థన మనం ఎలా చేస్తాము? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏమంటాం? యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అర్థమైందండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అనే దేవుడు. సరే, మీకు ఇందాక ఒక స్టోరీ చెప్పాను కదా. స్టోరీ నెంబర్ 2లో ఏం చెప్పాను? నా పేరు బ్లెస్సీ అనుష కెజియా. నన్ను కొన్ని ప్లేస్లో ఎలా అని పిలుస్తారు, లేక కొన్ని ప్రాంతాల్లో వేరొక పేరుతో పిలుస్తారు. కానీ నేను ఒక మనిషిని. అలాగే తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు వేరే వేరే వాళ్ళు కాదండి, ముగ్గురు ఒక్క మనిషే. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే దేవుడంట అందరూ చూడలేరంట, అందరూ ఎరగురంట, అందరూ పొందుకోలేరంట. అదేంటిది చూద్దాం. యోహాను సువార్త 14:17 చూద్దాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఎవరిని? పరిశుద్ధాత్మని. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరు ఎరుగుతారంట? చూద్దాం. ఎవరు తెలుసుకుంటారు? ఎవరు నివసిస్తారు? ప్రకటన గ్రంథం చాప్టర్ 3:20 చదువుదాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదము. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైందండి? యేసయ్య అంట
పరిశుద్ధాత్ముడంట తనకి తను మనల్ని అడుగుతున్నాడంట, వేడుకుంటున్నాడంట. ఎలాగా? మన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తట్టుచున్నాడంట. మీరు ఫస్ట్ స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది. ఆ పాప మాట్లాడింది వాళ్ళ డాడీయా మమ్మీ అని ఎలా అర్థమవుతుంది? ఆ యొక్క కనెక్షన్ ద్వారానే కదా. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. డిడ్ యూ అలౌ గాడ్ టు యువర్ హార్ట్? దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించారా? ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆహ్వానిస్తానే కదా ఆయన స్వరం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ కనెక్షన్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటేనే కదా ఆయన స్వరం మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు నీ హృదయం నుంచి వస్తున్న మాటలు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడా, లేకపోతే నీ ఫ్లెష్, నీ శరీరం మాట్లాడుతుందా మీకు తెలుస్తుంది.